వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది కాబట్టి భౌతిక దాడులు చేస్తుంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్. యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బీబీ నగర్లో పరిశ్రమల బంద్, రాస్తారోకో. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్. కులాలకు అతీతంగా ప్రజా ఆగ్రహ సభను విజయవంతం చేయాలన్న మందకృష్ణ మాదిగ. కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. మధ్యపురం రాజు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఐసిఈయు ఆధ్వర్యంలో ధర్నా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ బిఎస్సిలో ఈ నెల 10 నుండి 23 వరకు బ్లాక్ ఫుడ్ ఆందోళన 3వ రోజు కొనసాగిన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపును అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని నాగార్జున సాగర్ రోడ్లో శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, నల్గొండ అర్జల్బావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు, మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డ్లో మిర్యాలగూడ, నల్గొండ హాలియా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు, నల్గొండ సమీపంలో ఉన్న నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దేవరకొండ, చెండూర్, చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి వార్డుకు ఒక కౌంటింగ్ టేబుల్ ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ హాల్లో బ్యారిగేడింగ్, ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓట్ల లెక్కింపు నిర్వహించే సిబ్బందికి శిక్షణను పూర్తి చేయడం జరిగిందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ అసిస్టెంట్, 2 సూపర్వైజర్లు ఉంటారని, ఆర్ఓలు ఉంటారని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత రెగ్యులర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఎక్కువ వార్డులు ఉన్న చోట పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్స్ లెక్కించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించడం జరగదని, ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సిపిఎం, బీఆర్ఎస్ కార్యకర్తలను నల్గొండలోని ఓ ఆసుపత్రిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని, కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సిపిఎం, బీఆర్ఎస్ కార్యకర్తలను నల్గొండలోని ఓ ఆసుపత్రిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రెస్టీషన్ పెరిగిపోతుంది అని, కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలని, ఆగడాలను కవర్ చేసుకునేందుకు దాడులకు పాల్పడుతున్నారని, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఇలా చాలా చోట్ల ప్రయత్నం చేశారు అని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారు అని, జిల్లా అధికారులు నిస్సహాయాలుగా తయారయ్యారన్నారు. ఎన్నికల సంఘం కూడా తొలిసారిగా
కాంగ్రెస్ పార్టీ సబ్ బ్రాంచ్గా మారిపోయింది. ఇతర పార్టీలు ఫిర్యాదులపై స్పందించడం లేదంటూనే ప్రతి చోట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బూతులు ఆక్రమించే ప్రయత్నం చేస్తే ఎన్నికల అధికారులు కనీసం పట్టింపు చర్యలు తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు డబ్బు, అధికారం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడమే కాకుండా చివరకు దాడులకు, అరాచకాలకు తెగబడ్డారు అని తెలిపారు. కాంగ్రెస్కు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు. ఓకే, మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ చంపేస్తా ఉంటాం. మీరు చాలేదు, హాస్పిటల్కి వచ్చి చంపుతావు అని హాస్పిటల్కి వచ్చి మేము హాస్పిటల్కి వచ్చి మా మీద అటాక్ మీరు ఓకే, వెరీ డెడికేటెడ్ హాస్పిటల్ కూర్చుకుంటున్నాను. ఆయన అభ్యర్థి మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో తప్పకుండా ఎలక్షన్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని మున్సిపాలిటీలలో కూడా ఎదురీత కనబడుతుంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాల్ని, వాళ్ళు చేసిన మోసాలని ఎండగట్టి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో కొన్ని చోట్ల సిపిఎం పార్టీ మిత్రులు కూడా కలిసి వచ్చిన చోట కలిసి పనిచేసినారు. ప్రత్యేకించి మిర్యాలగూడలో కాంగ్రెస్కు వాళ్ళు చేసిన తప్పులతోనే ప్రజలు వచ్చిన వ్యతిరేకత ఏదైతుందో దాన్ని తప్పించుకోవడం కొరకు అక్కడ గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేసి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమీల్ పైన, మస్తాన్ పైన తీవ్రంగా దాడి చేసింది. అశోక్ ఇతర కార్యకర్తల పైన కూడా తీవ్రంగా దాడి చేసినారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారి కొడుకు సిద్ధార్థ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసినారు. అది నల్గొండలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, చాలా చోట్ల కూడా ఇదే ప్రయత్నం చేసినారు. కానీ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు. కాంగ్రెస్ అరాచకానికి కొంత అడ్డుకట్ట వేయగలిగారు. పోలీస్ అధికారులు సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మండల పార్టీ అధ్యక్షుడు చెప్తేనే ఎఫ్ఐఆర్లు అయ్యే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి, పట్టణ పార్టీ అధ్యక్షులు చెప్తేనే కేసులు పెట్టే పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు వాళ్ళతో ప్రవర్తించే విధానం చాలా ఆటవికంగానే ఉంటుంది. కానీ ఎందుకో పోలీస్ అధికారులు కూడా, చాలా జిల్లా అధికారులు కూడా నిస్సహాయంగా ఉంటున్నారు. స్థానిక అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకున్నట్టుగానే పనిచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల సంఘం కూడా
మొదటిసారిగా చరిత్రలో మనం చూస్తున్నాం ఎన్నికల సంఘం కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ లాగా తయారైంది. చాలా ఆశ్చర్యంగా కనపడతా ఉంది, మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఎన్నికల సంఘం రాష్ట్రంలో పైన ఏముందో కింద కూడా కొన్ని చోట్ల అవినీతి పరులైన అధికారులు, అధికార పార్టీకి కుమ్మగాసే అధికారులు, వాళ్ళు ఇతర పార్టీలు ఇచ్చిన పిటిషన్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు. అంత పెద్ద ఎత్తున దాడి జరిగి పట్టణమంతా కాసేపు గందరగోళం జరిగితే కూడా ఇప్పటివరకు అక్కడ కనీసం ఒక అరెస్ట్ లేదు, ఒక చర్య లేదు ఇప్పటివరకు కూడా మిర్యాలగూడలో. మిగతా ఎక్కడ కూడా ఇవాళ ప్రతి బూత్లో జిల్లాలో, అది నల్గొండ కావచ్చు, అది మిర్యాలగూడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి కావచ్చు, సాగర్ కావచ్చు, కోదాడ, హుజూర్నగర్, ఎక్కడైనా కావచ్చు, చౌటుప్పల్తో సహా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతులలో లోపలికి పోయి తిరిగి వస్తుంటే, బూతులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఎన్నికల అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ అడ్డు చెప్పిన సందర్భం కూడా లేదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ అనేది చాలా కీలకమైనదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ప్రాథమిక మరియు వివరణాత్మక కౌంటింగ్ నిర్వహించాలని, రూల్ 56 ప్రకారం మొదటగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించాలని తెలిపారు. యాక్ట్ 212 ప్రకారం సీక్రసీ మెయింటెనెన్స్ యాక్ట్ చదివి మరియు కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ ఏజెంట్కు చూపించి సక్రమంగా దానిని సంబంధించిన పీజీఎన్ సీల్ ట్రేలో వేయాలని, ముఖ్యంగా చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా చూడాలని సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బందికి తగు ముఖ్యమైన సూచనలు, సలహాలు జారీ చేశారు. కౌంటింగ్లో ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక సంఘం ప్రకారం సక్రమంగా కౌంటింగ్ చేసి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్స్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్డు వారి ఇచ్చేసి ఇది అయిపోయింది తర్వాత 5 వచ్చారు మళ్ళీ 4 మళ్ళీ దీనికి సింబల్ ఏమంటే ప్లేస్ చేసేసి ఆ సింబల్ 3 కామన్ సింబల్ ఆ వార్డు అక్కడ తెచ్చుకుంది. అంటే ఫామ్స్ అని రెడీ అయినాయి. అందరూ బయటికి పంపించేసారు. వాళ్ళు ఈ పెన్షన్ నుంచి గెలిచిన సందర్భం పెట్టి పంపించారు. ఎలక్షన్ ఇప్పుడు ఏం లేదు, 16వ తారీఖు ఎలక్షన్. సర్టిఫికేట్ ఇచ్చి రౌండ్ వైజ్ పంపిస్తున్నారు. వాడు ఉంటే వార్డ్ మెంబర్ సెలక్షన్ వార్డ్ మెంబర్ ఎలక్షన్ అయిపోయిందంటే
పెట్టాను మీకు పెట్టినా నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీలలో నిర్వహించబడిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. నల్గొండ జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాలు మరియు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ఆయన వెల్లడించారు. నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీలలో నిర్వహించబడిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. నల్గొండ జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాలు మరియు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ఆయన వెల్లడించారు. టీజీఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బందిని నియమించి 24 గంటల నిఘా కొనసాగుతుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద కఠిన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నల్గొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆర్జాలబావి కౌంటింగ్ కేంద్రంలో, చిట్యాల, దేవరకొండ, చండూరు, నెడమనూరు మున్సిపాలిటీల కౌంటింగ్, నల్గొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో, మిర్యాలగూడ హాలియా, నందికొండ మున్సిపాలిటీల కౌంటింగ్ మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల కౌంటింగ్ నల్గొండ జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక డీఎస్పీ అధికారి ఆధ్వర్యంలో 15 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలు మరియు ఇతర సిబ్బందితో కలిపి సుమారు 600 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోదని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల పరిసరాల ప్రాంతాలలో గుంపులుగా చేరడం, అనవసర రద్దీ సృష్టించడం, నినాదాలు చేయడం వంటి చర్యలను అనుమతించబోమని హెచ్చరించారు. అనుమతి లేని వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాల పరిధిలోకి అనుమతించారని తెలిపారు. కౌంటింగ్ అనంతరం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భారీ ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం, డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, బీవీజీ రామ్ బీ స్కీమ్, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని సిఐటియు నాయకులు కొండమడుగు, బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమలను బంద్ చేయించి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, బీబీజీ రామ్జీ స్కీమ్, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని సిఐటియు నాయకులు కొండమడుగు, బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాలలో పరిశ్రమలను బంద్ చేయించి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని, యాజమాన్యులకు, కార్పొరేట్ శక్తులకు యథేచ్ఛగా శ్రమ దోపిడీ చేసుకునేందుకు వీలుగా లేబర్ కోడ్స్ రూపొందించారని మండిపడ్డారు. రానున్న కాలంలో పాలసీదారులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొట్ట యాదమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ ఉమర్, సిహెచ్ శ్రీనివాస్, మాజీ జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు ఎరుకల భిక్షపతి, రేసు రామచంద్రారెడ్డి, బాలబోయిన జంగయ్య, గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి భాస్కర్, మంద యాదగిరి, స్ట్రోలింగ్ స్టోకెస్ నాయకులు పలుగుల మునీశ్వర్ రెడ్డి, బాలరాజు, అంజయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎస్కే షాహిదా, శారద, ధనలక్ష్మి, పద్మ, ఆశ, యూనియన్ నాయకులు ఉడుత భవానీ, గుర్రం బాలమణి, రాజ్యలక్ష్మి, సిహెచ్ అనిత, ఫీల్డ్ అసిస్టెంట్స్ నాయకులు బింగి నరసింహ, నాశబోయిన నరసింహ, లత, సునీత, మిషన్ భగీరథ నాయకులు జంగయ్య, కరుణాకర్, మధ్యాహ్నం భోజనం నాయకులు వసంత, పద్మలతో పాటు పాశం బాలయ్య, సిరివేరు రమేష్, మార్కండేయ, తాళ అనుష, పావని, సరస్వతి, లావణ్య, సుజాత, రామారావు, లోక్దాస్, పవన్, బండారు భగవత్, శివ తదితరులు పాల్గొన్నారు. నశించాలి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు. రోజుకు 175 రూపాయలు సరిపోతుంటున్నాడు. అంటే మోడీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా చూస్తుంది. రాబోయే కాలంలో మరిన్ని భారాలు రాబోతున్నాయి. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెతోటి కేంద్రంలో ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి. ఉపాధి హామీ చట్టం ఏదైతే స్కీమ్ తెచ్చిందో ఆ స్కీమ్ కూడా వెనక్కి తీసుకోవాలి. ఇతర చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. కార్మికులకు ప్రయోజనం చేకూర్చేటువంటి పాత కార్మిక చట్టాన్ని అమలు చేయాలి. అందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాం. బీబీనగర్లో సమ్మెలో పాల్గొన్నటువంటి కంపెనీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఉద్యోగులు, అట్లాగే ఆశ, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు, ఇతర అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, స్కావెంజర్స్, మిషన్ భగీరథ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కూడా బీబీనగర్ సమ్మెలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. సూర్యాపేట జిల్లా గణపవరం గ్రామంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన లాకప్ డెత్కు కారకుడైన కార్ల రాజేష్ సంతాప సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గణపవరం గ్రామంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన లాకప్ డెత్కు కారకుడైన కార్ల రాజేష్ సంతాప సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్ల రాజేష్ దళిత బిడ్డను అక్రమ నిబంధనతో పోలీసు వారు కస్టడీలో చిత్రహింసలు చేయడంతో విచారణలో ప్రాణాలు వదిలాడని ఆపోయారు.
ఒక దళిత వ్యక్తిపై జరిగిన ఘటనలో రాజకీయ అండతోనే పోలీసులు తప్పుడు కేసులో కాళ్ళ రాజేష్ను అరెస్టు చేసి గత రాజకీయ నాయకులపై ఉన్న కక్షపూరితపు చర్యకు బదులుగానే ఎలాగైనా ₹1,00,000 నగదును రాబట్టే క్రమంలో కాళ్ళ రాజేష్కు తెలియని సమాచారాన్ని రాబట్టే క్రమంలో పోలీసుల విచారణలో రాజేష్ ప్రాణాలు విడిచాడని తెలిపారు. రాజేష్ మరణాన్ని కనుమరుగు చేసేందుకు రాజకీయం చేశారని, దాన్ని ఖండించి ఆధారాలతో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతోందని అన్నారు. కార్ల రాజేష్ ఆత్మకి, వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కారకులైన పోలీసులకు, రాజకీయ నాయకులకు శిక్ష పడాలని, రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు గ్రామంలో దళితులను, ప్రజలను కులాలకు అతీతంగా సంఘటితం చేస్తామన్నారు. మరో సామాన్య కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే మందకృష్ణ మాదిగ పోరాటం మొదలుపెట్టడం జరిగిందని అన్నారు. రాజేష్ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందని ఫిబ్రవరి 28వ తారీఖున సూర్యాపేటలో నిర్వహించు ప్రజా ఆగ్రహ సభకు అన్ని మండలాల నుండి దళిత బిడ్డలు, కులాలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత సంఘం నాయకులు, దళితులు, యువత తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, నాయకులు, స్థానికులు, నాయకులు ఈ సందర్భంగా ఈ సమావేశానికి సభకు హాజరైనటువంటి మన గణపవరం గ్రామ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అయ్యలు, తల్లులు అందరికీ హృదయపూర్వక. దానికి విరుద్ధంగా మేము ఆయన అక్రమ నిర్బంధం పెట్టలేదు, మేము చిత్రహింసలు పెట్టలేదు, ఆయన మరణానికి మేము కారణం కాదు, ఆయన అనారోగ్యమే ఆయన మరణానికి దారితీసిందని చెప్పి పోలీసు వాళ్ళు రికార్డ్ తయారు చేసుకున్నారు. అది హైకోర్టుకు చెప్పారు. మేము నమ్ముకున్న విషయం ఏంటంటే ఆధారాలతో సహా రాజేష్ది అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, దానివల్లనే మరణం అని చెప్పి ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వచ్చిన కొద్దీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు పోలీసులు దాని మీద ఎక్కడ స్పందించట్లేదు. చాలా సంపూర్ణమైన అవగాహన గల వాళ్ళు ఉన్నారు, సమాజానికి సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పెద్దల వరకులైన వాళ్ళను శిక్షించాలని కోరుతున్నది ఎంఆర్పీఎస్ కావచ్చు. మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే మాదిగల కోసం మేము నిలబడడం అనేది కాకుండా ఈ సమాజంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడే ఒక ఉద్యమాన్ని నడుపుతున్నాం. ఆ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భం ఇక్కడ మాదిగా దారుణంగా అమాయకుడిని కొట్టారని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. ఎవరైనా అనుకుంటారు రాజేష్ మాదిగ కాబట్టి, కృష్ణ మాదిగ గారు మాదిగ కాబట్టి వచ్చిండ్రు అనుకుంటారు. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి వస్తున్నాం. అక్కడ మాదిగనా, మాలనా, బీసీనా, ఓసినా కాదు, అన్యాయం జరిగింది. అకారణంగా ఒక లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ది ఉమ్మాటికి పోలీసులు చేసిన దారుణమైన హత్య. అమాయకుడిని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిని తీసుకెళ్ళి ఎవరో పేరు చెప్పించడం కోసం దారుణమైన చిత్రహింసలు పెట్టి ఆయనను చంపింది చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐగా పనిచేసిన ప్రతాప్ లింగం, వాళ్ళ సిబ్బంది. రాజేష్ మరణానికి, లాకప్ డెత్కు ప్రధాన కారకులు చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ అవుతే వాళ్ళ సిబ్బంది అవుతే, సూత్రధారులుగా పరోక్షంగా వాళ్ళకు అండగా నిలబడ్డది అప్పటి కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, ఇప్పటి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. పాత్రదారులు ఎస్ఐ, సిఐ వాళ్ళ సిబ్బంది, సూత్రధారులు డిఎస్పి అండ్ ఎస్పీలు. ఇది ముమ్మాటికి పోలీసుల హత్య అనడానికి వాళ్ళు అక్రమ నిర్బంధం పెట్టడం సాక్ష్యం, వాళ్ళు చిత్రహింసలు పెట్టడం సాక్ష్యం, అక్రమ నిర్బంధంలో చిత్రహింసల వల్లనే చనిపోలేదని చెప్పి పోస్ట్ మార్టం నివేదికను తమకు అనుకూలంగా మలుచుకోవడం, రాయించుకోవడం సాక్ష్యం. ఇది అన్ని కోణాల్లో రుజువుతున్న సమయంలో చట్ట పరిధిలో పనిచేయాల్సిన పోలీసులే చట్టాన్ని ధిక్కరించి హత్యలు చేస్తే వాళ్ళను కాపాడుతున్నది కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళని కాపాడుతున్నది
మంత్రిగా పనిచేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేము న్యాయం కోసం మాట్లాడుతున్నాం, ధర్మం కోసం మాట్లాడుతున్నాం. కానీ న్యాయాన్ని చెరబడతాం, ధర్మాన్ని లెక్క చేయమనుకుంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి భవిష్యత్తులో ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా స్పందించి ఎస్ఐని సస్పెండ్తో పాటు డిస్మిస్ చేయాలి. అప్పటి డిఎస్పీ ఎస్పీల మీద కూడా, ప్రజెంట్ ఎస్పీల మీద కూడా శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అదే సమయంలో గతంలో మరియమ్మ గారి లాకప్ డెత్ అడ్డగూడూరు మండల పోలీసు పరిధిలో జరిగినప్పుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా స్పందించిన పోలీసులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పి మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో దాదాపు 3 నెలలు కావస్తున్నప్పటికీ ఆయన మౌనంగా ఉండడం చూస్తే నిందితులైన పోలీసులను కాపాడడానికి ఆయన పాత్ర పోషిస్తున్నట్టుగా, ఆయన శక్తిని దారబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పక్షాన కనీసం సింపతిగా ఆలోచించట్లేదు, కానీ ప్రాణాలు తీసిన వాళ్ళ ఉద్యోగాలను కాపాడడానికి మాత్రం పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజం గుర్తిస్తున్నది, సమాజం గమనిస్తున్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకు రాజకీయ మూల్యం చెల్లించే రోజు తప్పకుండా వస్తుంది. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని కులాలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నెల 20వ తారీఖు నాడు సూర్యాపేటలో కర్ల రాజేష్ లాకప్ డెత్ను ఖండిస్తూ ప్రజాగ్రహ మహాసభ అనే ఒక మహాసభ నిర్వహించబోతున్నాం. ఆ మహాసభకు కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సూర్యాపేట జిల్లాలో ఉండబడే అన్ని వర్గాలు పాల్గొనాలని, న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం, మర్డర్ చేసిన వ్యక్తులను శిక్షించాలని కోరడం కోసం జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు మధ్యపురం రాజు డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని, నిరంకుశ పాలనను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం గుండాల చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో కార్మికుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు మధ్యపురం రాజు డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని, నిరంకుశ పాలనను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం గుండాల చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్మిక సంఘం గుండాల మండల అధ్యక్షులు ఇటిక్యాల పరశురాములు అధ్యక్షత వహించగా, గొర్రెల మేకల పెంపకదారులు సంఘం జిల్లా అధ్యక్షులు మధ్యపురం రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు, పాషిస్టు నిరంకుశ పాలనను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ సమ్మె కేవలం కార్మిక సంఘాల హక్కులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరూ ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పరిష్కారాల కోసం జరుగుతుందని అన్నారు. తక్షణమే కార్మిక, కర్షక, రైతు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల కొమరయ్య, ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు కాశం శోభ, కార్మికులు అనపర్తే గిరి, కోమటి శ్రీనివాస్, రామకృష్ణ, ఆవుల సుజాత, మేకల పూలమ్మ, ఇందిర, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి స్కీములు అన్నిటి పేరు మీద పేర్లు మారుస్తూ ఉంది. ఇవాళ ఉపాధి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటుంది. దానికి వాళ్ళ రామ్జీ అని చెప్పి పుస్తక దానికి ఒక పేరు తగ్గిస్తుంది. పని దినాల గురించి వరుసగా బడ్జెట్ను తగ్గిస్తూ ఉంది. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీల నోట్లో మనుగొడతా ఉంది. కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా దీంట్లో ఉన్నటువంటి యంత్రాల భాగస్వామ్యానికి 60% పెంచి 40% మాత్రానికే మరి కూలీల భాగస్వామ్యాన్ని తగ్గించిన విధంగా
మనం అందరం చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. వ్యవసాయాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేసేటువంటి ప్లాన్ చేసారు. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఏడాది పాటు నిరసన కార్యక్రమాలు చేసి ఆ ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టాలన్నీ కూడా వెనక్కొట్టడం జరిగింది. అవే నల్ల చట్టాలను తిరిగి 3వసారి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక ప్రభుత్వం మళ్ళీ కొత్త రూపంలో తీసుకొస్తా ఉంది. అవి మీకు రైతులందరూ కూడా కనపడతా ఉన్నాయి. కిసాన్ కపాస్ యోజన అని చెప్పి పత్తి రైతు అమ్ముకునేటువంటి పత్తికి అమ్ముకోవడానికి వీలు లేక 7 క్వింటాలకే పరిమితం చేసినట్టు కనపడతా ఉంది. దాంతోపాటు ఇవాళ యూరియా కూడా ఒక యాప్ ద్వారా రైతులు పాస్బుక్ ఇదంతా చేసి యూరియాను తగ్గించే విధంగా నానో యూరియా వాడాలి, అదాని అంబానీ తయారు చేసినటువంటి యూరియా మాత్రమే వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ 1136 రకాలటువంటి మన దేశంలో పండించినటువంటి పంటలన్నీ కూడా వద్దని చెప్పి మిగతా అమెరికా దేశంలో పండించినటువంటి పంటలన్నీ కూడా తీసుకొస్తారు. ఇలా కోళ్ళ ఫారాలు ఎత్తేస్తున్నారు. కోడిగుడ్డు ధర ఆటానో 30 రూపాయలు, కోడిగుడ్డు ధర ఇవాళ 10 రూపాయలు పెరిగింది. చికెన్ ధర పెరుగుతూ ఉంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. వ్యవసాయంలో మార్కెటింగ్ కానీ, తర్వాత విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఏవి కూడా ప్రభుత్వం ఆధీనంలో లేకుండా పోయినాయి. మొత్తం కూడా బాయర్ కంపెనీ వాళ్ళ, ఇతర మైకో కంపెనీ వాళ్ళ పత్తి, వరి, మనం పండించేటువంటి మిరప అన్ని కూడా ప్రభుత్వం తప్పుకొని ఇవాళ ప్రైవేట్ రంగానికి అప్పచెప్తా ఉంది. ఇవాళ ఓడరేవులు కానీ, విమానయానం కానీ, తర్వాత రైళ్లు కానీ మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసి ఇవాళ దేశాన్ని మొత్తం దివాలా తీసిచ్చి కేవలం కుర్చీ మాత్రమే, మంత్రివర్గం మాత్రమే ఉండాలి, మిగతా అన్ని కూడా మరి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి యోచిస్తూ ఉంది. ఇవాళ విమానం రేట్లు తగ్గిస్తూ ఉంది, రైళ్ల ఛార్జీలు పెంచుతూ ఉంది. ఈ రకంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని దివాలా తీసిందని చెప్పి ఇవాళ ఎల్ఐసి పోయింది. అన్నీ కూడా వైద్యము, విద్య ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతూ ఉన్నాయి. మొత్తం వీటిని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ప్రైవేట్ సంస్థలు దివాలా తీసినాయని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాలు, అప్పులన్నీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. కోట్లాది రూపాయలు ఇవాళ బడా పెట్టుబడిదారులకు అందరూ కూడా ఇవాళ మాఫీ చేస్తూ పేదలపై భారాలు మోపుతున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. 100కు పైన దాటిపోయినాయి. ఒకప్పుడు 14 సంవత్సరాల కింద 36-40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలకు వచ్చింది. డీజిల్ ధర పెంచడం వల్ల, పెట్రోల్ ధర పెంచడం వల్ల వ్యవసాయం మీద భారం పడుతూ ఉంది. రవాణా ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ దున్నకం ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. వరి కొత్త యంత్రాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ కట్టేట్టుగా కనబడుతూ ఉన్నాయి. అందుకనే ఇవాళ రైతులు కానీ, ఉపాధి కూలీలు కానీ ఎవరు కూడా సుఖంగా, సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ కరోనా తర్వాత మొత్తం కంపెనీలన్నీ కూడా మూతపడ్డాయి. దేశంలో నిరుద్యోగ యువత ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతిసారి చూస్తూ ఉన్నాం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కోట్లాది మందిని బయటకు నెట్టేస్తూ ఉంది. ఇవాళ ప్రైవేటు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటా ఉంది. వాళ్ళ అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇవాళ ఉపాధి కార్మికులు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా వెట్టి చాకరీ చేయించుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేకమైనటువంటి చాకరీ చేయించుకుంటా ఉంది. అందుకనే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ పరిస్థితులను ఆలోచన చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఇలా సిఐటియు, ఏఐటిస్, మిగతా అన్ని రకాల కార్మిక సంఘాలు సాధ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశంలో ఢిల్లీలో సమావేశం చేసి వాళ్ళ దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పారు. అందుకనే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మె చేస్తూ ఉన్నాం. మరి ఎట్లా ఇవన్నీ కూడా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఇవాళ బీజేపీని గద్దె దింపితే తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో లేదు. మొత్తం దేశాన్ని కొనబోయే అమెరికా చేతిలో పెట్టి ఆధిపత్య వైఖరి వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ మొత్తం సరుకులన్నీ కూడా రైతులు పండించే పంటలన్నీ ఇక్కడ దిగుమతి చేసుకొని మనం పండించిన పత్తికి, మనం పండించిన కందులు, వేరుశనగ ఇవన్నీ కూడా పామాయిల్ కంచెలు అన్ని కూడా దిగుమతి చేస్తారు. మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువు కూడా బయట నుంచెల్లే వస్తూ ఉంది. ఈ దేశీయ ఉత్పత్తులను ధరలు తగ్గుతూ ఉన్నాయి. వాళ్ళు చౌకగా ఇస్తామని చెప్పి మొత్తం మార్కెట్లు అన్నిటి కూడా వ్యవస్థను బయటికి తీసుకురావడం ద్వారా ఇవాళ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రైతులు, వ్యవసాయకులు అందరూ కూడా దేశం దివాలా తీసే పరిస్థితిలో ఉంది. అన్ని రంగాల్లో కూడా ఈ దేశం దివాలా తీసినటువంటి ఈ బీజేపీ గద్దె దిగాలంటే విద్యార్థి యువకులు, మహిళలు
కార్మిక సంఘాలందరూ కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా కార్యోన్ముఖులై చెప్పి కార్యోన్ముఖులు కావాలని చెప్పి మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 ప్రతి ఎల్ఐసి కార్యాలయం ముందు వేలాదిగా ఉద్యోగులు ధర్నాలు చేపడుతున్నట్లు ఐసీఈ నాయకులు తెలిపారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా పిలుపు మేరకు దేవరకొండ ఎల్ఐసి కార్యాలయం ముందు ఐసీఈయు ఆధ్వర్యంలో దేవరకొండ ఎల్ఐసి కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 ప్రతి ఎల్ఐసి కార్యాలయం ముందు వేలాదిగా ఉద్యోగులు ధర్నా చేపట్టనున్నట్లు ఐసీఈఈ నాయకులు తెలిపారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా పిలుపు మేరకు దేవరకొండ ఎల్ఐసి కార్యాలయం ముందు ఐసీఈయు ఆధ్వర్యంలో దేవరకొండ ఎల్ఐసి కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జె ఆంజనేయులు, సెక్రటరీ ఆర్బి నరేందర్, ట్రెజరర్ సిహెచ్ పరమేశులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ల రద్దుకై, హైర్ ఫైర్ విధానం, ఉద్యోగ ఉపాధి భద్రతకై 8 గంటల పనిదినం అమలుకై, విద్యుత్ సవరణ బిల్లు 2025 రద్దుపై, ప్రభుత్వ రంగ పరిశ్రమ పరిరక్షణకై కనీస వేతనాలు పెంపుకై, మతోన్మాద కార్పొరేషన్ విధానాలకు వ్యతిరేకంగా తమ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా ఎల్ఐసి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏఓఐ నాయకులు లియాఫీ పాల్గొని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఎం యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే, యూనియన్ తరపునిచ్చారు. సో మరొకసారి వారికి ధన్యవాదాలు. Our demand just and right. Our struggle just struggle. आवाज दो. మన కార్యక్రమానికి సంఘీభావంగా తెలియజేసేందుకు వచ్చిన లియాఫీ నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమ్మెని ఉద్దేశించి చేసిన మన లియాఫీ కామ్రేడ్ శ్రీ లక్ష్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Our demand just and right. Our struggle just struggle. आवाज दो. మన కార్యక్రమానికి సంఘీభావంగా తెలియజేసేందుకు వచ్చిన లియాఫీ నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమ్మెని ఉద్దేశించి చేసిన మన లియాఫీ కామ్రేడ్ శ్రీ లక్ష్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 12వ తారీఖు నాడు ఆల్ ఇండియా మన ఏఐఏ మనకి ఇచ్చిన పిలుపు ప్రకారం ఒక దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ లేబర్ కోడ్స్ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ అన్ని వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ మద్దతుతో మేమందరము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. ఈ సమ్మె అనేది ఈ లేబర్ కోడ్స్తో పాటు మన ఎల్ఐసిలో ఎఫ్డిఐ మొత్తానికి ఎఫ్డిఐ చేద్దామని చెప్పి అదొకటి, ప్లస్ డిజిన్వెస్ట్మెంట్ చేద్దామని, పిఎన్జిఎస్ఐ వాళ్ళన్నింటినీ డిజిన్వెస్ట్మెంట్ చేద్దామని, మొత్తం ప్రైవేటీపరంగా చేద్దామని చెప్పేసి ప్రభుత్వ సంస్థలు అనేవి మనుగడ లేకుండా చేద్దామని, ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని మేము ఈ దేశవ్యాప్తంగా ఈ సమ్మెకి అందరము మద్దతుతో మాకు మా ఎల్ఐసి తరఫున ప్లస్ ఏఐఏ తరఫున మాకు మా మిత్రులు పర్వత్ రెడ్డి సారు, రామన్ సారు వీళ్ళందరూ మనకి మద్దతుగా వచ్చారు. వాళ్ళతో పాటు లియాఫీ సభ్యులు కూడా మాకు సహకారంతో మేము ఈ సమ్మెని దిగ్విజయంగా మేము పాల్గొంటున్నాము. అందరము మా యొక్క ఎల్ఐసి తరఫు నుంచి కూడా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేము క్లాస్ 3, క్లాస్ 4 ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే మా సంఖ్య కూడా తగ్గిపోతుంది. పని ఒత్తిడితోటి మేమందరం సతమతం అవుతున్నాము. అందుకనే వెంటనే ఏఐ తరఫు నుంచి కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాము. క్లాస్ 3, క్లాస్ 4 ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ అనేది జరగాలి. ఇందులో ఈ సంఖ్య అనేది పెరగాలి. అలాగే 96 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా GO 57 ప్రకారం వాళ్ళందరికీ పెన్షన్ అనేది
వాళ్ళందరికీ వర్తించాలని చెప్పేసి మేము ఎన్పిఎస్ కూడా మాకు వద్దు అని చెప్పి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. దాన్ని కూడా ఓల్డ్ పెన్షన్ అందరికీ రిస్టోర్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా మేమందరినీ అడుగుతున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా మేనేజ్మెంట్ కూడా దీని అందరూ సహకరించాలని చెప్పేసి మేము ఏఐ తరపు నుంచి కూడా మేము ఈ సమ్మెని దిగ్విజయంగా పాల్గొని అందరికీ ఎఫ్డిఐని కూడా కంప్లీట్గా దాన్ని తీసేయాలని చెప్పేసి, అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది 100% అనేది ఉండొద్దు అనేది మేము అందరం పోరాటం చేస్తున్నాము. విదేశీ పెట్టుబడులు అనేది మన ఇండియాలో ఎప్పుడు దాన్ని సహకరించొద్దు. యాక్చువల్గా దానికి మేము అందరం వ్యతిరేకిస్తున్నాము. జిందాబాద్ 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 లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఏఐఏ లాంగ్ లివ్ ఏఐఏ జిందాబాద్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఏఐఏ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఏఐఏ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ ఏఐఏ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 అమేకే ఆవాజ్ అమేకే ఆవాజ్ అమేకే భారత ఆహార సంస్థలో గుర్తింపు పొందిన యూనియన్ బీకేఎంకే సంఘ్ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ బీఎస్సీలో ఈ నెల 10 నుండి 23 వరకు కొనసాగుతున్న బ్లాక్ ఫర్ రైట్ ఆందోళన కార్యక్రమం 3వ రోజు నిర్వహించబడింది. ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు, సేవా నియమాల అమలులో ఆలస్యం మరియు మేనేజ్మెంట్ తరఫున ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఆందోళన చేశారు. భారత ఆహార సంస్థలో గుర్తింపు పొందిన యూనియన్ బీకేఎంకే సంఘ్ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ బీఎస్సీలో ఈ నెల 10 నుండి 23 వరకు కొనసాగుతున్న బ్లాక్ ఫోర్ట్ నైట్ ఆందోళన కార్యక్రమం 3వ రోజు నిర్వహించబడింది. ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు, సేవా నియమాల అమలులో ఆలస్యం మరియు మేనేజ్మెంట్ తరపున ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసించిన నినాదాల కార్యక్రమం మరియు నిరసన ప్రదర్శనలో జాతీయ కార్యదర్శి సంక్షేమం హరీష్, ప్రాంతీయ కార్యవర్గ సభ్యుడు సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోపయ్య తదితరులు పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగులు నాణ్యమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా, క్రమశిక్షణతో మరియు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు మరియు బీఎస్సీ నల్గొండ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. పెండింగ్ సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించాలని, పారదర్శక విధానాలతో నిర్ణయాలు అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరుతూ బ్లాక్ ఫోర్ట్ నైట్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగించబడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది కాబట్టి భౌతిక దాడులు చేస్తుంది, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్. యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బీబీ నగర్లో పరిశ్రమల బంద్, రాస్తారోకో, సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్. కులాలకు అతీతంగా ప్రజా ఆగ్రహ సభను విజయవంతం చేయాలన్న మందకృష్ణ మాదిగ. కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, మధ్యపురం రాజు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఐసిఈయు ఆధ్వర్యంలో ధర్నా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ బీఎస్సీలో ఈ నెల 10 నుండి 23 వరకు బ్లాక్ ఫోర్ట్ ఆందోళన 3వ రోజు కొనసాగిన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.